డేటింగ్ యాప్స్ ఆర్ మ్యాట్రిమోనియల్ యాప్స్, వీటిలో లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవడానికి బెటర్ ఏది ఉంటుంది అని నాకు కొంతమంది అడిగారండి. మీరు నమ్మినా నమ్మకపోయినా 75% ఆఫ్ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్, యాప్స్లో జరిగిన పెళ్లిళ్ళన్నీ కోర్టులో డివోర్స్ కోసం నడుస్తున్నాయండి. ప్రొఫైల్ మ్యాచ్ అవుతాయి, ఫ్యామిలీ ఓకే చేసేస్తుంది, అండ్ బయో కూడా చాలా బాగా ఉంటుంది. బట్ రియాలిటీలో వాళ్ళకి ఒకరి గురించి మరొకరికి అంతగా తెలియదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలియవు. సో పెళ్లి అయిన తర్వాత వీళ్ళ రియాలిటీ తెలిసి వాళ్ళు షాక్ అవుతారు. అబ్బాయి తన ఫినాన్షియల్ స్టేటస్ గురించి, ఉన్న అప్పుల గురించి పెళ్లికి ముందు దాచిపెడతాడు, అబద్ధం చెప్పేస్తాడు, పెళ్లి ఎలాగో అలా చేసేసుకుంటాడు. అమ్మాయికి ముందే పెళ్ళి అయి డివోర్స్ తీసుకొని ఆ విషయం పెళ్ళికి ముందే పెళ్ళి కొడుకుకి ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇద్దరికి ఆల్రెడీ పెళ్లి జరిగి ఉంటుంది కాబట్టి ఆ సిచ్యువేషన్లో వాళ్ళు నిజాలు తెలిసిన తర్వాత స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు, ఏం చేయలేని పరిస్థితి. ఇలాంటి మ్యాట్రిమోనియల్ సైట్స్లో అరేంజ్డ్ మ్యారేజ్, డివోర్స్లు చాలా అగ్లీగా ఎండ్ అవుతాయండి. ఇంకా డేటింగ్ యాప్స్ విషయానికి వస్తే అవి మీరు పెళ్లి చేసుకోవడానికి పర్ఫెక్ట్ అని నేను చెప్పను. అక్కడ కూడా రెడ్ ఫ్లాగ్స్ చాలా ఉంటాయి. డేటింగ్ యాప్స్ ముఖ్యంగా ఒక హుక్అప్ కోసం తయారయ్యాయండి. వాటి నుండి పార్ట్నర్ను ఎంచుకోవడం ఒక ఫూలిష్నెస్ అనే నేను అంటాను. ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.